హాయ్ యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ఫనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక సైకలాజికల్ హారర్ స్టోరీని అయితే తీసుకొచ్చేసాను. ఇంకెందుకు లేట్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈ స్టూడియో స్కాటిష్ హైలాండ్స్లో భూమిలో 20 ఫీట్స్ కింద ఒక కాంక్రీట్ పక్కల్లో ఉంది. దీన్ని ఒక ఫూల్ స్టేజ్గా మార్చారు. దీని మెయిన్ ఎయిమ్ అబ్సల్యూట్ సైలెన్స్. ఆర్యాన్ కేవలం సౌండ్తో వర్క్ చేయడు, దాన్ని డిసెక్ట్ చేస్తాడు. అతను ఒక ఫోలే ఆర్టిస్ట్, అంటే వాటర్మెన్స్ని పగలగొట్టి స్కల్స్ బ్రేక్ అయ్యే సౌండ్ని, సాలరీ స్టిక్స్తో బోన్స్ బ్రేక్ అయ్యే సౌండ్ని క్రియేట్ చేసే టెక్నీషియన్. ఆ రోజు రాత్రి పంకజ్ చాలా చల్లగా ఉంది. ఆర్యాన్ ఒక పురాణమైన, సింపుల్గా చెప్పాలంటే పాత 1970s హారర్ ఫిల్మ్ని రీస్టోర్ చేస్తున్నాడు. ఆర్యాన్ ఆడియో ట్రాక్ని స్క్రబ్ చేశాడు. అతను తన హెడ్ ఫోన్స్ అడ్జస్ట్ చేసుకున్నాడు. స్టాటిక్ వెనక ఏదో వినిపించింది. అది ఫిల్మ్ నాయిస్ అయితే కాదు, అది ఎవరో బ్రీతింగ్ చేస్తున్నట్టు. రాత్రి 2 గంటలైంది. సౌండ్ ప్రూఫ్ వాల్ మధ్యలో ఆర్యాన్కి చాలా సఫోకేటింగ్గా అనిపించింది. ఆర్యాన్ గ్రావెల్ పిట్లో నిలబడి రాళ్లపైన నడుస్తున్న సౌండ్ని రికార్డ్ చేస్తున్నాడు. క్రంచ్ క్రంచ్ స్టాప్. అతను ప్లే బ్యాక్ చెక్ చేశాడు. క్రంచ్ క్రంచ్ స్టాప్ క్లిక్. ఒక వెట్ వింతైన క్లిక్ సౌండ్. ఆర్యాన్ మళ్ళీ రికార్డ్ బటన్ నొక్కి ఈసారి మోషన్లెస్గా నిలబడ్డాడు. కానీ మానిటర్ పైన వేవ్ ఫామ్ మూవ్ అవుతుంది. థమ్, థమ్, థమ్. ఆ గ్రావెల్ పిట్లో ఆర్యాన్తో పాటు ఇంకెవడో నడుస్తున్నట్టు. కానీ అక్కడ ఆర్యాన్ తప్ప ఎవ్వరూ లేరు. ఆర్యాన్ వెంటనే కంట్రోల్ బూత్కి పరిగెత్తి గ్లాస్ డోర్ లాక్ చేసుకున్నాడు. ఆడియోని స్పెక్ట్రల్ అనలైజర్లో లోడ్ చేశాడు. యూజువల్లీ సౌండ్ వేవ్స్ చావటిక్గా ఉంటాయి, కానీ మోటార్ స్క్రీన్ పైన లో ఫ్రీక్వెన్సీస్ ఒక షేప్ ఫామ్ చేస్తున్నాయి. ఒక ఫేస్, ఒక డిస్టోర్టెడ్, గట్టిగా అరిస్తున్న ఫేస్ స్పెక్ట్రోగ్రామ్లో కనిపించింది. సడన్లీ స్పీకర్స్ నుండి ఒక విస్పర్ వినిపించింది. అది ఆర్యన్ వాయిస్ లాగే ఉంది, కానీ చాలా హాలోగా ఉంది, భయంకరంగా ఉంది. అతను టాక్ బ్యాక్ బటన్ని గట్టిగా పట్టుకుని ఎవరక్కడ అని గట్టిగా అడిగాడు. అప్పుడే ఒక హై పిచ్డ్ వైన్ మొదలైంది. ఆ సౌండ్ స్పీకర్స్ నుండి కాదు, ఆర్యాన్ బ్రెయిన్ లోపల నుండి వస్తుంది. ఆ ఎంటిటీ గదిలో లేదు, అది ఫ్రీక్వెన్సీలో ఉంది. బంకర్లో లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కేవలం మిక్సింగ్ డెస్క్ పైన ఉన్న రెడ్ లైట్ మాత్రమే పీక్లు బ్లింకింగ్ అవుతున్నాయి. ఆర్యన్ కళ్ళు మూసుకున్నాడు. అతని మెడ దగ్గర ఎవరో హాట్గా బ్రీత్ తీసుకున్నట్లు అనిపించింది. ప్లేట్ బ్యాక్. ఆ మెమిక్ వాయిస్ ఆర్యాన్ చెవులు దగ్గరే చెప్పింది. ఆర్యన్ వెంటనే ఎమర్జెన్సీ ఫైర్ అలార్మ్ గ్లాస్ని పగలగొట్టి ఫ్లాష్ గది మొత్తం చూశాడు. మొత్తం ఎంటీ. గది ఇంటిగా ఉంది. ఎగ్జాక్ట్లీ కంట్రోల్ బ్రిడ్జ్ గ్లాస్ బయట మాత్రం అవతల ఒక లిజనర్ నిలబడి ఉన్నాడు. దాని ఫేస్ హ్యూమన్ లాగా ఉంది, కానీ దాని మౌత్ ఉండాల్సిన చోట ఒక ఫ్లెష్తో చేసిన స్పీకర్ కోన్ ఉంది. అది ఆర్యాన్ని చూడకుండా మిక్సింగ్ కన్సోల్ వైపు పాయింట్ చేస్తుంది. ఆర్యాన్ చెయ్యి ఆటోమేటిక్గా అన్మ్యూట్ బటన్ వైపు వెళ్తుంది. సౌండ్ అతని నర్వ్స్ని కంట్రోల్ చేస్తుంది. వాడు
ఆయాన్ ఏడిచాడు. ద లిజనర్ ఫేస్ మీద ఉన్న ఆ ఫ్లెష్ స్పీకర్ గట్టిగా తెరుచుకుంది. ఒక భయంకరమైన సబ్బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. దాని దెబ్బకి మధ్యలో ఉన్న గ్లాస్ పీసెస్ షాటర్ అయింది. అన్నీ బ్లాక్ అయిపోయాయి. మోటార్ స్క్రీన్ పైన ఆయాన్ తన సొంత వేవ్ ఇప్పుడు ఫ్లాట్ లైన్‌గా మారింది. అబ్సల్యూట్ సైలెన్స్. ఇదిగా స్టోరీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అనదర్ Bunny signing off. See you in the next horror story. Bye for now. Take care.